పాటు మనుషులను కూడా కాపాడితే ఇంకా అందంగా ఉంటుంది. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తున్నాయి. నేచర్ తో పెట్టుకుంటే తాట తీస్తా, చెట్లంటే నాకు అంత ప్రాణం. ఈ డైలాగ్స్ జనతా గ్యారేజ్ మూవీలోనివి. ఇంతకంటే ముందు చాలా సార్లు విన్నాం మనం. అదే సీఎం కేసీఆర్ నోటి వెంట. హరితహారం పేరుతో రాష్ట్రంలో ఉద్యమంలా చేపట్టిన మొక్కల పెంపకం అందరికీ తెలిసిందే. మనిషిని బతికించే చెట్లు ప్రతి ఒక్కరూ పెంచాలని ప్రభుత్వం చేపట్టిన అద్భుత కార్యక్రమం. ఈ స్ఫూర్తి నుంచి వచ్చిందే జనతా గ్యారేజ్ సినిమానా అనే చర్చ ప్రతి చోట వినిపిస్తోంది. సీఎం కేసీఆర్ హరితహారం కాన్సెప్ట్ లోనే జనతా గ్యారేజ్ తెరకెక్కుతుందా అనే టాక్ కూడా నడుస్తోంది. కొరటాల శివ తెరకెక్కించే ప్రతి సినిమా ప్రభుత్వంలోని ఒక విధానాన్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఫ్యాక్షన్ నిర్మూలించాలి, ప్రేమను పంచాలి అని మిర్చి సినిమాలో ఉంటే, మోడీ పిలుపునిచ్చిన దత్తత కాన్సెప్ట్ తో శ్రీమంతుడుంది. ఇప్పుడేమో జనతా గ్యారేజ్ లో చెట్లతో ప్రకృతి పచ్చదనాన్ని లింక్ చేసి చెప్తున్నాడు. ఓ కాన్సెప్ట్ కు కమర్షియల్ ఎలిమెంట్స్ ఇవ్వటంలో కొరటాలది డిఫరెంట్ స్టైల్. ఈ క్రమంలోనే హీరోకు మొక్కలపై ప్రేమ ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ మొక్కలతో పాటు నువ్వంటే ఇష్టం అంటూ చెప్తుంటాడు. జనతా గ్యారేజ్ చూస్తే కేసీఆర్ హరితహారం గుర్తుకు రావటం మాత్రం ఖాయమంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ. చూడాలి మరి రిలీజ్ తర్వాత సర్కార్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయో.